మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం నుంచి ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆయన. అలాగే హీరోయిన్ గా తన పెద్ద కుమార్తె సుస్మితను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారట. ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ ని చేద్దాం అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేకపోయింది. అయితే చిరంజీవి సుస్మితను ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకున్న సమయంలో పూరి జగన్నాథ్ ఒక మంచి సినిమా కథను సిద్ధం చేసి చిరంజీవికి వినిపించారట. ఆ సినిమాలో ఉదయకిరణ్ హీరో కాగా సుస్మితను హీరోయిన్ గా పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఆ సినిమా కథ విన్న చిరంజీవి మొదట ఓకే చెప్పి ఆ తర్వాత సెకండ్ హాఫ్ నచ్చలేదని ఆ సినిమాని మధ్యలోనే ఆపేశారట. ఇంతటితో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో సుస్మితకు ఆఫర్ వచ్చినప్పటికీ సినిమా కథలు నచ్చకపోవడంతో చిరంజీవి రిజెక్ట్ చేశారట. అయితే ఆ సమయంలోనే ఉదయకిరణ్ సుస్మిత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్ది రోజులకే ప్రేమగా మారింది. ఆ విషయాన్ని వారు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారట. నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు. పెళ్లికి కొద్ది రోజుల ముందే ఉదయకిరణ్ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. ఈ వివాహం క్యాన్సిల్ చేసిన తర్వాత ఉదయకిరణ్ కి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఇక ఉదయకిరణ్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలకి అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు ఉదయకిరణ్. ఇక సుష్మిత కూడా వేరే అబ్బాయిని వివాహం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం నుంచి ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆయన. అలాగే హీరోయిన్ గా తన పెద్ద కుమార్తె సుస్మితను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారట. ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ ని చేద్దాం అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేకపోయింది. అయితే చిరంజీవి సుస్మితను ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకున్న సమయంలో పూరి జగన్నాథ్ ఒక మంచి సినిమా కథను సిద్ధం చేసి చిరంజీవికి వినిపించారట. ఆ సినిమాలో ఉదయకిరణ్ హీరో కాగా సుస్మితను హీరోయిన్ గా పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఆ సినిమా కథ విన్న చిరంజీవి మొదట ఓకే చెప్పి ఆ తర్వాత సెకండ్ హాఫ్ నచ్చలేదని ఆ సినిమాని మధ్యలోనే ఆపేశారట. ఇంతటితో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో సుస్మితకు ఆఫర్ వచ్చినప్పటికీ సినిమా కథలు నచ్చకపోవడంతో చిరంజీవి రిజెక్ట్ చేశారట. అయితే ఆ సమయంలోనే ఉదయకిరణ్ సుస్మిత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్ది రోజులకే ప్రేమగా మారింది. ఆ విషయాన్ని వారు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారట. నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు. పెళ్లికి కొద్ది రోజుల ముందే ఉదయకిరణ్ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. ఈ వివాహం క్యాన్సిల్ చేసిన తర్వాత ఉదయకిరణ్ కి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఇక ఉదయకిరణ్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలకి అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు ఉదయకిరణ్. ఇక సుష్మిత కూడా వేరే అబ్బాయిని వివాహం చేసుకుంది.